ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా అనాకలిత సాదృశ్య శుభుకశ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా. వీటి యొక్క అర్థములు తెలుసుకుందాము. అనాకలిత సాదృశ్య శుభుకశ్రీ విరాజిత, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని అనాకలిత సాదృశ్య శుభుక శ్రీ విరాజితాయై నమః అని ధ్యానించాలి. ఈ నామంలో వాగ్దేవతలు అమ్మవారి గడ్డపు శోభను వర్ణించారు. అనాకలిత అనగా పోల్చుకోవటానికి కూడా వీలు లేని, సాదృశ్య అనగా పోలిక లేని, శుభుకశ్రీ అనగా గడ్డపు శోభను కలిగి, విరాజిత అనగా ప్రకాశించే తల్లి అని అర్థము. ఎటువంటి వస్తువుతోనూ పోల్చుటకు వీలు లేని ప్రకాశవంతమైన శోభాయానమైన గడ్డమును కలిగిన తల్లి అని అర్థము. శంకరాచార్యుల వారు దీనిని ముఖం అంతా అద్దం వలె ఉన్నట్లయితే ఆ అద్దానికి ఉన్న పిడివలే అమ్మ గడ్డం ఉన్నది అన్నారు అని దీని భావము. ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా, దీని యొక్క అర్థము. ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అని ధ్యానించాలి. ఈ నామములో అమ్మవారి మంగళసూత్రమును వర్ణించారు వాగ్దేవతలు. కామేశ్వరుడు కట్టిన కామేశబద్ధ మాంగళ్య సూత్రము, శోభిత కందర అనగా శోభాయమానమైన సూత్రము, హోలాహలము మిరింగిన ఈశ్వరుడు మృత్యుంజయుడై ఆ తల్లి మంగళసూత్ర మహిమచే విజయుడైనాడు అని ఒక అర్థం. ఆ మృత్యుంజయుని పత్ని అయిన ఆది సువాసిని మాంగళ్యము, సౌభాగ్య చిహ్నము, మెడవద్ద విశుద్ధి చక్రం ఉంటుంది. ఇది వాక్కుకు సంబంధించినది, నశించనిది. అమ్మవారి మంగళసూత్రము 27 నక్షత్రాలకు గుర్తుగా 3 పేటలతో పెనవేసుకొని వారందరినీ రక్షించే విధంగా కామేశ్వరునిచే తన మెడలో ఆ సూత్రాన్ని కట్టించుకున్న తల్లికి నమస్కారములు. ఈ నామంలో సౌభాగ్య, మాంగళ్య బీజాక్షరాలని ఎన్నింటినో చేర్చటమైనది. ఇది సుహాసినిత్వాన్ని పెంచి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రముచే శోభిల్లే కంఠము కలది అని అర్థము. ఇది అమ్మవారి నామాలలోకెల్లా అమ్మకు ఇష్టమైన నామము. అనాకలిత సాదృశ్య శుభుకశ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 2. ఈ నామములు అమ్మ యొక్క గడ్డపు శోభను, మంగళసూత్ర మహిమను తెలియజేస్తాయి. ఈ శ్లోకం వరకు అమ్మవారి వాగ్భవ కూటమిని వర్ణించారు వాగ్దేవతలు. శ్రీమాత్రే నమః. మరికొన్ని నామముల యొక్క వివరములు రేపటి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.